మొత్తం తౌడే ఇది. ఇది మైదా. ఇందైతే మొత్తం కలిపేసి ఎంత కావాలంత వాడుకుందాం. అయిపోయినప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. గాలి ఒకటి ఆడిపోయిన గాలి అయితే ఎండాకాలం తప్పదు. ఫ్రెండ్స్, ఇప్ప పువ్వు ఇది పచ్చి ఎండబెట్టి మిక్సీ పడితే ఈ విధంగా వచ్చింది. స్మెల్ మాత్రం మంచిగా వచ్చింది. స్మెల్గా మెయిన్ చేపలు పడేది. రవ్వు కానీ సిల్వర్ కానీ దీనికి బాగా చేపలు పడతాయి. చూద్దాం ఇవాళ మన జర్నీ ఎట్లయిద్దో. ఎక్కువ కూడా వేసి కొద్దిగానే వేసేది. ఇంకోసారికి వచ్చింది. సగం తీద్దాం పట్టు. కలుపు చాలా ఎక్కువ అయిపోద్ది. తెచ్చిన 4 గుడ్లే. 4 గుడ్లు పట్టేద్దాం. ఓకే, నీళ్ళు కావాలా? బెల్లం నీళ్ళు పోసుకున్నాం. ఫ్రెండ్స్, ఇది ఒక సైజు పడ్డది, చిన్న పాటిది. ఏంటంటే డిస్కులు తిరగవు ఈ సైజు. మన ఆకులు ఎలా తిరుగుతాయి? 10 కిలో దాటితేనే, 5 దాటితేనే డిస్క్ తిరిగింది. వైట్ పాపలు వేసుకుంది. 10 కిలో అయితేనే మూవ్ అవుతుంది ముందుకి. చిన్నది అయితే అసలు మూవ్ కాదు. 20 పాట తీసుకొని చెక్ చేస్తే ఇట్లా చేప బయటకు వచ్చింది. వైట్ పాప. అయితే పుట్టుకైతే చేపలు వస్తున్నాయి. చిన్నగా 3 ఇది ఒకటి వచ్చింది. చూద్దాం, ఇంకా నా వేసి ఉన్నాయి కదా. కాలం మనం కాలు తగ్గింది అనుకో, డోలు తీరిపోతుంది. ఈ సైజులు ఫ్రెండ్స్, ఇది బరువు గుంజలేక ఆల్రెడీ పడే ఉంది. ఈ రకంగా బయటకు వచ్చింది చేప. మొత్తం ఏ సైజులో పడుతుంది ఫ్రెండ్స్. వైట్ పాపని కొట్టింది. ఇది పెద్ద రావాలని కోరుకుంటున్నా. చూద్దాం. ఫోన్ లేదు జేబులో.
దారాలకు వదలట్లేదు, తీపి చేప ఉంటుంది హైలైట్. ఏంది ఇంత గది గండే దూరం కట్టి కూర్చొని దారం ఇటు వచ్చిన చేప ఎందుకు పోగొట్టుకున్నాను. ఇవాళ మా పరిస్థితి ఇది. ఒక్క సైజు చేప తగిలిద్దంటే తగ్గడానికే లేదు అసలు. ఈ చేపలది ఫ్రెండ్స్, ఇవాళ షికారు అయినాయి చేపలు. ఇవి మొత్తం చిన్నయే, ఒక్కడ పెద్ద చేప పడలేదు. పొద్దున సింహంని ఇద్దరం వచ్చినాం. ఈసారి పెద్ద చేప పట్టి చూపించడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. మనకైతే ఇవే వచ్చినాయి అన్నీ. నేను చెప్పిన పిండి ఫార్ములా అయితే అబద్ధం కాదు, ఒరిజినల్ మొత్తం. ఒకసారి ట్రై చేసి చూడండి, పక్కా పర్ఫెక్ట్గా మీకు పని అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నరసింహ.